ఎమ్మెల్సీ ఓటమితో మీనాక్షి నటరాజన్ చర్యలకు చేపడుతోంది. ఇక ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీకి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో ఇప్పుడు పని కానిచ్చేస్తోంది. ఎమ్మెల్సీ ఓటమికి సంబంధించి అధిష్టానం చాలా సీరియస్గా పరిగణిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ హెచ్చరించిన కొంతమంది నేతలు పెడచెవిన పెట్టడంతో పార్టీ అధిష్టానం దీనిపై సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కొంతమంది మంత్రులపై ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో వారిని పక్కన పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ముగ్గురుపై తీవ్ర ఆరోపణలున్నట్టుగా స్పష్టమవుతోంది. పార్టీ ప్రభుత్వానికి బదులు సొంత ఎజెండాతో తలనొప్పులంటూ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ముగ్గురు పాత వాళ్ళతో పాటు కొత్తగా నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 బెర్తులను ఖాళీగా ఉంచాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక క్యాబినెట్లోకి విజయశాంతిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికతో మొత్తం మీద పరిణామాలన్నీ కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మంత్రివర్గంలోకి విజయశాంతిని తీసుకోవడంతో పాటు కొత్తగా ముగ్గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణ వ్యాప్తంగా కూడా మంత్రివర్గ విస్తరణగా కాంగ్రెస్ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి పరిగణించి ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఏకగ్రీవమైన అధికార పార్టీ నుంచి నలుగురు ఎన్నిక కావడంతో కేబినెట్ విస్తరణ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. మంత్రివర్గ విస్తరణలో ఆశావాహులు ఎలాంటి ఆస్కారం లేకపోవడంతో మంత్రివర్గంలో తాజాగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఎమ్మెల్యేలో ఎవరో ఒకరి చోటు దక్కుతుందనే ఆసక్తి జరుగుతున్నది. చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేసిన ప్రచారం సాగినా ఇప్పటి వరకు అది సాధ్యపడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపై గంపడి ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన వల్ల ఏదో శుభవార్త చెప్తారంటూ ఎదురు చూస్తూ చివరగా ఎమ్మెల్యే కూడా కింద ఎమ్మెల్సీ ఎన్నికైతే నేరుగా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవచ్చని ఆశపడ్డ పలువురు సీనియర్లు చివరి క్షణంలో భంగపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. అనుమయంగా తన పార్టీకి చెందిన ముగ్గురికి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించిన అధికార కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సిపిఐకి ఇచ్చింది. మరోవైపు అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నూతనంగా ఎన్నికైన అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయకుల్లో ఎవరికో ఒకరికి మంత్రి యోగం ఉందనేటువంటి కొత్త చర్చ అధికార పార్టీలో మొదలైంది. కానీ అధిష్టానం మాత్రం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. రాంబాబు, ఇప్పటికే పార్టీలో జోరుగా చర్చ కూడా మొదలైంది. మహిళా నేతకు అవకాశం ఇవ్వడం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలనేటువంటి అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ముగ్గురు మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ పనితీరుపై అధిష్టానం నిర్మించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధానంగా రామదాస్ పలువురు మంత్రులు పనితీరు బాగలేదంటూ వారు వ్యాఖ్యలించారు. ఆ ముగ్గురిని ఉద్దేశించే వేణుగోపాల్ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. వీరిలో ఒకరు పదే వివాదాస్పద వ్యాఖ్యల చర్యలతో పార్టీకి ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరో మంత్రిపై అవినీతి ఆరోపణలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకరు పార్టీని ప్రభుత్వాన్ని తగిన విధంగా సమర్థించకుండా సొంత ఎజెండాతో పరిశీలిస్తున్నట్టుగా అపవాదులు మూటగొడుతున్నారు. సో ఓవరాల్ అయితే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ ముగ్గురికి ఉద్వాసన పలికేయాలనే యోచనలో అటు అధిష్టానంతో పాటు ఇటు సీఎం రేవంత్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వీరి తొలగింపుతో ఖాళీ అయ్యే 3 స్థానాలతో పాటు సో ఇంకా మరో నలుగురిని కొత్తగా క్యాబినెట్ తీసుకుంటారంటూ 2 బెర్తులను మళ్ళీ ఖాళీగానే ఉంచుతారంటూ దీంతో పదవి కోల్పోయేది ఎవరు, కొత్తగా మంత్రులు అయ్యేది ఎవరు అనేటువంటి ఉత్కంఠ వాతావరణం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ లో టీఆర్ఎస్ నేతలకు ధీటైన కౌంటర్ ఇచ్చే నేతలు లేరు. 2 మంత్రులు ఉన్నప్పటికీ వారి శక్తి సరిపోవడం లేదు. ఇటీవల మంత్రి కొండా శేఖర్ కామెంట్ చేసి ఎగురపడ్డారు. అందుకే ఏరుకోరి ఫైర్ బ్రాండ్ విజయశాంతిని యాక్టివ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు త్వరలోనే కేబినెట్ లో చోటు కల్పించాలని ప్రచారం జరుగుతున్నది. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రాములమ్మకు పార్టీ పెద్దలు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని కట్టుబెట్టారు. అయితే రాములమ్మ సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలంటూ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయశాంతికి కేబినెట్ లోకి తీసుకుని హోంశాఖ పదవి అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాంబాబు, ఆమెకు హోం అప్పగిస్తే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే సంకేతాలు వెళ్తాయంటూ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద కీలకమైన హోంశాఖ, మున్సిపల్, ఇతర శాఖలు ఉన్నాయి.
కొందరు మంత్రులు 2 శాఖలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు అదనపు శాఖల నిర్వహణను భారంగా భావిస్తున్నారు. అయితే త్వరలోనే క్యాబినెట్ భర్తీలోని శాఖలన్నీ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ హోంశాఖను మాత్రం మహిళ అయినటువంటి నేతలకు ఇవ్వాలనేది అధిష్టానం భావిస్తున్నట్టుగా కొంత డిస్కషన్ నడుస్తుంది. సో హోంశాఖ విజయశాంతికి అయితేనే యాక్ట్ గా ఉంటుంది, సూటబుల్ గా ఉంటుంది, న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకం కొంతమంది విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. రామదాస్, చూడాలి ఏం జరుగుతుంది. నిజంగానే ముగ్గురు అవుట్ అయ్యి ఇక్కడ కొత్తగా 4 ఇన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో ఎమ్మెల్సీ ఓటంపై అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో కేబినెట్లో 3 మంత్రులను ఇక ఉద్వాసన పలిగే అవకాశం ఉంది. కేబినెట్లోకి కొత్తగా విజయశాంతికి చోటు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్కు చెక్ పెట్టాలనే ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అధికార పార్టీ. మొత్తం మీద 3 పాత వాళ్ళతో పాటు కొత్తగా 4కి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.